and from the past 1 year I was learning from Vijay Kumar sir. So I'm usually experienced in charcoal and pencils. I do know a bit of all kinds of arts like oil painting, dry pastels, but mostly charcoal and pencil. मेरा बेटा वो चारकोल पेंटिंग्स और ऑयल पेस्टल वाटर कलर सब सीख रहा है, लेकिन एग्जीबिशन में उसका आ रहा है चारकोल्स एंड ग्लास मार्कर पेंटिंग्स, मतलब वो भेजा है 6 पेंटिंग्स आर देयर और उसमें से 2 विलेज का లేఅవుట్ है। మొత్తానికి విశాఖలో కళా ప్రేమికులందరూ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముందు క్యూ కడుతున్నారు. బోన్సాయ్ చూడ్డానికి చిన్నదైన గ్రేట్ హిస్టరీ ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ లో భాగమైన బోన్సాయ్ పెంపకం ఇప్పుడు హాబీగా మారిపోయింది. బోన్సాయ్ ఈ చిన్న మొక్కలు చూసిన వెంటనే మనసు ఒక్కసారిగా పులకరిస్తుంది. బొత్తుగా ఉన్న ఈ మొక్కలను చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి. బోన్సాయ్ మొక్కలు పెంచడం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. మొక్కల పెంపకంలో విలక్షణమైన బోన్సాయ్ మొక్కలు మొదట జపాన్ లో ప్రారంభమయ్యాయి. సింపుల్ గా బోన్సాయ్ అంటే తొట్టెలో పెంచే చెట్టని అర్థం. చివరకు ఆ పేరు చెట్టు పేరుగా స్థిరపడిపోయింది. చెట్టు పెరిగినట్లే దీని విలువ పెరుగుతూ ఉంటుంది. బోన్సాయ్ చెట్లు వేల నుంచి లక్షల రూపాయల ధరలు పలుకుతున్నాయంటే దీని క్రేజ్ ఈజీగా అర్థమవుతుంది. నెలల వయసున్న మొక్కల నుంచి 30 ఏళ్ల వరకు ఉన్న చెట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు రెయిన్ ట్రీస్ పైకాస్ట్లు చూస్తే మతిపోతుంది. ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యే ఫ్యామిలీస్ ఈ మొక్కల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు. ఇప్పుడు ఈ మొక్కలు ఇంటీరియర్ డెకరేషన్ లో భాగమైపోయాయి. బోన్సాయ్ మొక్కల కల్చర్ పెంచడానికి హైదరాబాద్ లో బోన్సాయ్ సొసైటీలు ఏర్పడ్డాయి. ఇంటికి అందాన్ని ఇస్తూ ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. వరల్డ్ లోనే రిచెస్ట్ ట్రీగా చెప్పుకునే బోన్సాయ్ పెంపకంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాయన్న విషయంపై రకరకాల సజెషన్స్ చేస్తున్నారు. మహావృక్షాలు ఇంట్లో ఎక్కడో ఓ చోట అందంగా ఒదిగిపోతే, కమ్మటి ఫలాలు మన ఇంట్లోనే ఓ కుండీలో పెరుగుతుంటే, ఒకే చెట్టుకు 2 రకాల పూలు పూస్తుంటే ఆ థ్రిల్లింగే వేరు. కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరాల్లో ఈ మరుగుజ్జు మొక్కలు పెంచాలన్న ఆసక్తిని పెంచుతాయి. మొక్కలు పెంచే స్పేస్ లేకపోయినా పూల కుండీల్లో మహావృక్షాలను చూసేయచ్చు. మెట్రో సిటీలో బోన్సాయ్ మొక్కలు పెంచడం హాబీగా మారింది. అంతకంటే ఇంటీరియర్ డెకరేషన్ లో పార్ట్ అయిపోయింది. అలాంటి మొక్కలను పెంచే విషయంలోనూ చాలా కేరింగ్ అవసరం అంటున్నారు హార్టికల్చరిస్ట్. మొక్కలు ఎంపిక విషయం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మన వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలైతే బెస్ట్. ఇక మొక్కలను పెంచే పాత్రలు లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. కుండీల అడుగు భాగంలో ఇటుక పొడి, ఊక, చిన్న రాళ్లను మట్టితో కలిపి నింపుకోవాలి. దీనివల్ల మొక్కల ఎదుగుదల ఎక్కువగా ఉండకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మొక్కలు 3 అడుగుల కన్నా ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తు పెరుగుతుంది అనుకుంటే కట్ చేసుకోవాలి. మొక్క పెరుగుతుందని భావిస్తే చెట్టు మొదల్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.
ఇది ఒక చిన్న ప్లాంట్తో మన మామూలు నర్సరీ ప్లాంట్ తీసుకొచ్చి బాన్సాయిగా తయారు చేసుకొని ఇంట్లో పెంచుకోవచ్చండి. ఇంట్లో పెంచుకుంటే ఏంటంటే మనకి నేచర్ ఇండోర్స్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఒక మామిడి చెట్టు, ఈ పండ్ల చెట్లు కానీ ఏ చెట్టు అయినా మనం ఇంట్లో నేచర్ని ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరైనా పెంచుకోవచ్చు, అంటే ఒక చెట్టు స్టార్ట్ చేసి ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. హాబీగా మొక్కలు పెంచాలనుకునే వారికి బోన్సాయి పెంపకం బెస్ట్ అని సబ్జెక్ట్ చేస్తున్నారు హార్టికల్చరిస్ట్. ఇంటిని అందంగా మార్చేయడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చరిస్టులు చెప్తున్నారు. ఫారెస్ట్ బ్రెజిలియన్ రెయిన్ ట్రీ, శాండ్ పేపర్ ఫైకస్, జువ్వి చెట్టు, మేడి చెట్టు, జడే లాంటి మొక్కలు 4,000 నుంచి 60,000 వరకు ధర పలుకుతుంది. మెట్రో జనానికి బోన్సాయి చెట్లు ఎడారిలా ఒయాసిస్ లా మారాయి. పచ్చదనాన్ని ఇంటికి తెచ్చుకొని మెట్రో జనం ఆనందపడుతున్నారు. చూశారు కదండి బోన్సాయి మొక్కల యొక్క ప్రత్యేకతలు ఏంటో. కాంక్రీట్ జంగిల్లో వృక్షాలే కరువయ్యాయి. ఆ కొరతను మనకు బోన్సాయి ట్రీస్ తీరుస్తున్నాయి. నగరంలో నివసించే ప్రజలకు బోన్సాయి మొక్కలు ఎడారిలో ఓయాసిస్లోనే చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఏ చిన్నపాటి ప్రదేశం ఉన్నా ఇటువంటి మొక్కలకు స్థానం కల్పించండి. కెమెరామ్యాన్ బాలుతో జయప్రకాష్, స్టూడియో హైదరాబాద్. కాజా, ఈ పేరు వింటే చాలు నోరు ఊరిపోతుంది. ఒకప్పుడు గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన కాజా ఇప్పుడు రాజధానిలో కూడా ఫేమస్ అయింది. కాజా తయారీదారుల వారసులు రాజధానిలో కూడా తమ రుచి చూపించడంతో తాపేశ్వరం కాజా రుచికి హైదరాబాదులు గులామవుతారు.